పొద్దున్నే బీచ్కి వచ్చానని మా మమ్మీకి తెలిస్తే చీపురు కట్టి తిరిగేసిపోతుంది. లెక్క అయితే ఈ రైడ్ నిన్నే చేయాలి, బట్ బైక్ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి. వెళ్ళండి వెళ్ళండి ఫాస్ట్. ఎర్లీ మార్నింగ్ మనం ఏదో ఒకటి చేసి బీచ్కి అయితే వచ్చేసాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మోటో వ్లాగ్. ఇవాళ మన రైడ్ వచ్చేసి పొద్దున్నే బీచ్కి వెళ్దామని చెప్పి అయితే రెడీ అయ్యాను. అలా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే బీచ్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి పొద్దున్నే అయితే బయటకు వచ్చాను. ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళాలని అయితే నేను నిన్న నైట్ నుంచి అనుకున్నా, బట్ పొద్దున్నే లెగిసి చూస్తే సన్ రైజ్ చూద్దాం అనుకుంటే ఈయన గారేమో మబ్బుల్లో దాక్కున్నారు. సో సర్లే ఎలాగో లేచాం కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాను బైక్ తీసుకొని. పీస్ఫుల్గా ఒక్కడనే బీచ్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు అని చెప్పి స్టార్ట్ అయ్యా. నుంచి వెళ్దామా వేరే రూట్ నుంచి వెళ్దామా? ఇటు నుంచే వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ బైక్ రైడ్ అంటే టాస్కే, బట్ మన గ్రహచారం ఎప్పుడు బాగుండదు, ఎందుకంటే మనం బయలుదేరేటప్పుడు ఏది మనకు వర్తించదు. ఐ మీన్ వెదర్ సరిగ్గా ఉండదు. డైలీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయింది, ఇవాళ మాత్రం సన్ రైజ్ అవ్వలేదు ఎర్లీ మార్నింగ్.
టైం వచ్చేసి దగ్గర దగ్గర అరౌండ్ ఒక 7-10 అవుతుంది ఈజీగా. తెలుసుగా, మనం ఏమన్నా చేయాలనుకుంటే ఫస్ట్ మనకి మెయిన్ డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి, అడ్వాంటేజెస్ తిరిగి ఉంటాయి. నిన్నటి వరకు ఎర్లీ మార్నింగ్ లైక్ 6 లేకపోతే 5:50 ఆ టైంలో సన్ రైజ్ అయ్యేది. ఇవాళ మాత్రం అవ్వదు. నా బైక్లో నాకు ఎక్కడో ఒక అన్నౌన్ సౌండ్ వస్తుంది. ఐ మీన్ అది ఇంజన్ నుంచా లేకపోతే ఎక్కడి నుంచా? లెక్క అయితే ఈ రైడ్ నిన్నే చేయాలి, బట్ బైక్ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి. అది నేను నిన్న షోరూంలో చేయించుకున్నాను. నాకు అరౌండ్ ఒక 1100 అలా పడినాయి, 1150. ఫ్రంట్వి కాదు, బ్యాక్ రేర్ పోయినాయి. ట్రాక్టర్ని ఎగరేస్తున్నారు. ఈ రోడ్ ఈ టైంలో ఇలా ఉంది కదా, అదే రైనీ సీజన్లో అయితే వేరేలా ఉంది. ఐ మీన్ రోడ్ టు హెవెన్ అంటారు కదా, సేమ్ అలానే. బాబాయ్ పొద్దున్న టిఫినా? అక్కడ బాబాయ్ టిఫిన్కి, ఇక్కడ మా అమ్మ టీకి సరిపోయారు.
వెళ్ళండి వెళ్ళండి ఫాస్ట్. నాకు ఎక్కడో ఇంజన్లో సౌండ్ అయితే వస్తుంది, చెప్పాను కదా. అది ఎలాగో క్లియర్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ షోరూమ్కి తీసుకెళ్ళి చూపించాలి. ఫుల్ కొంచెం హెవీగా వస్తుంది, బట్ అది ఫాస్ట్గా వెళ్తుంటే అర్థం అవ్వట్లేదు. నేను ఎర్లీ మార్నింగ్ లేచాను మామ. బట్ ఎట్లా అంటే నేను అరౌండ్ ఒక 5:40 ఆ టైంలో లేచాను నేను. బయటకు వచ్చి చూస్తే ఫుల్ మబ్బులు. అసలు నాకు అప్పుడే అనిపించింది, మనం ఏమన్నా అనుకుంటే మనకి ఫస్ట్ అన్నీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ తర్వాతే అడ్వాంటేజెస్ ఉంటాయి. బాబాయ్ వస్తున్నాడు. బీచ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అయితే ఈ రోడ్లన్నీ అసలు ఖాళీ లేవు. రీసెంట్గా మసూలా బీచ్ ఫెస్టివల్ జరిగింది కదా, ఆ టైంలో అయితే అసలు ఈ రోడ్లన్నీ అస్సలు ఖాళీ లేవు, ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు చూడండి ఫ్రీగా, చాలా పీస్ఫుల్గా, ఎంత బాగుందో. మా గ్యాంగ్ని తోడేసుకుని వెళ్దామంటే మా వాళ్ళు ఒక్కరు లెగరు. వాళ్ళు లెగిసేసరికి అరౌండ్ 10 to 11 అయింది. వాళ్ళు వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు. చూశారు కదా, ఎర్లీ మార్నింగ్ వస్తే ఇదే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రోడ్డు మీద అలా వస్తే మనం ఎర్లీ మార్నింగ్ బీచ్కి వస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సీ ఫుడ్ దొరికిద్ది. సీ ఫుడ్ అంటే ఉండింది కాదు. ఏ మంకీ బాయ్, ప్రాన్స్ కానీ రైట్. ఇక్కడ లెఫ్ట్ టర్న్. ఇంతకుముందు ఇది ఘాట్ రోడ్, ఇప్పుడు దీని మీద రోడ్ వేసి. ఇంతకుముందు అయితే జస్ట్ రబ్బీస్ రోడ్ ఉండేది, చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఇంకా బాగుంది.
బట్ ఏంటంటే నైట్ టైం వస్తే ఇక్కడ లైట్స్ ఉండవు, అందుకని ఎర్లీ మార్నింగ్ వచ్చారనుకోండి అలాగా ఒక 1 to 2 hours ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు బీచ్లో. ఎర్లీ మార్నింగ్ వస్తే బీచ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉండిద్ది, మీ డే కూడా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అంటే స్కూల్లో లేవండి, స్కూల్ బస్ ఇక్కడే ఉంది. స్టార్ట్ అయింది. ఇదిగోండి మామ, బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇంకొక 2 kilometers. నేను బీచ్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు నా బైక్ అయితే అక్కడ ఆగిపోయింది. బాబాయ్ దుమ్ము లేపుతున్నావు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మనకు పీస్ఫుల్గా ఉండేది, ఎందుకంటే అది వెనక్కి వెళ్ళిపోయింది కదా. బీచ్ రోడ్డుకి అయితే వచ్చేసాం. ఇదిగోండి లైట్ హౌస్ కనపడుతుందా? నేను పొద్దున్నే బీచ్కి వచ్చానని మా మమ్మీకి తెలిస్తే చీపురు కట్టి తిరిగేసి కొట్టింది. ఇదిగోండి సీ ఫుడ్ దొరికిద్దని చెప్పాను కదా, ఇక్కడ దొరికిద్ది. ప్లస్ మార్కెట్ ఉండిద్ది, ఇటువైపు కూడా ఒక మార్కెట్ ఉండిద్ది. ఇటు నుంచి అది ఇటువైపు రైట్ వెళ్ళాలి, అక్కడ కూడా ఒక మార్కెట్ ఉండిద్ది. తెలుసు కదా, గేట్ వే ఆఫ్ అమరావతి. నెమ్మదిగా వెళ్ళు బాబాయ్, కంగారేం లేదు, ఎవ్వరు లేరు, ఖాళీగా ఉన్నారు. ఇదిగోండి నా బీచ్ అయితే కనబడుతుంది కదా. ఇటు నుంచి వెళ్దామా, ఇటు నుంచి వెళ్దాం, ఇటు నుంచి వెళ్దాం. ఎస్, మనకి రోడ్ వద్దు. ఇది ఎందుకు ఆగిపోయింది? బైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. బైక్ కారు బాబాయ్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. అక్కడ మట్టి ఉండిద్ది, ఇక్కడ కూడా మట్టి ఉండిద్ది. ఉందా? లేదు, తీసేసారు.
ఇదిగోండి అన్న, ఎర్లీ మార్నింగ్ మనం ఏదో ఒకటి చేసి బీచ్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండేది. వెళ్దాం అలాగే కొంచెం ముందుకి స్లోగా. ఇదిగోండి అన్న, ఎర్లీ మార్నింగ్ బీచ్ని అయితే చూసేశారు కదా. అలా కొంచెం ముందుకు వెళ్దాం బీచ్లోకి. అక్కడ నేను బైక్ ఆపి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడైతే మనకి బైక్ పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందేమో వెతుకుదాం. లెట్స్ సీ వేర్ దట్ ద ప్లేస్ విల్ బి. ఓ, బైక్ అయితే వెళ్ళడం లేదు. మట్టి చాలా మెత్తగా ఉండేది. ఐ మీన్ ఇది గట్టి నేల కాదు. ఇక్కడ ఆపేద్దాం బండి. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ మీద పెడదాం. ఈ వాటర్ బాటిల్ ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి అన్న, ఎర్లీ మార్నింగ్ బీచ్ అయితే ఇంత పీస్ఫుల్గా ఉండింది. ఎవ్వరు ఉండరు. వస్తే చాలా అంటే చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు FD Vlogs. నేను కూడా కాసేపు నా GoPro పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తాను. ఓకే అన్న, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్, సీ యూ.